హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీకృష్ణ మువ్వల. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మన తిరుపతిలో కొత్తగా బ్లిస్కి ఎదురుగా ఒక హోటల్ పెట్టారండి, రెస్టారెంట్, వెజిటేరియన్. సూపర్గా ఉందండి హోటల్. ఎంట్రన్స్లోనే అవుట్ లుకింగ్ సూపర్గా ఉంది. ఒక 3 అంతస్తుల పాల క్యాన్ ఏదో సెట్ చేశారండి. సో అది కూడా కొత్తగా ఉంది. అవుట్ లుకింగ్ చాలా బాగుంది. ఇది గరుడా కేఫ్ అని కొత్తగా పెట్టారండి. సో ఇక్కడ మనకి రెస్టారెంట్లో టిఫిన్స్, ఆల్ వెరైటీ ఆఫ్ టిఫిన్స్ అన్నీ బాగా దొరుకుతున్నాయండి. నేను నిన్న పోయి చూశాను. నేను మా బాబు వెళ్ళి నిన్న రెస్టారెంట్లో టేస్ట్ చేసాము. అంతా బాగుందండి. ఇక్కడ అసలు యాక్చువల్గా నూనె వాడటం లేదు, అంతా మన గీతోనే దోశలు, అన్ని రెసిపీ అంతా గీతోనే, దోశ వెరైటీస్ అన్నీ గీతోనే ఉంటున్నాయండి. మీకు ఎంట్రన్స్లో నేను ప్రైజెస్ పెట్టాను చూడండి, బోర్డు. అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లంతా. గీ ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ, గీ సాంబార్ ఇడ్లీ, గీ ప్లెయిన్ దోశ, గీ ఆనియన్ దోశ, గీ మసాలా దోశ, గీ ఊతాపం అని చాలా వెరైటీస్ ఆఫ్ గీతోనే ఉన్నాయండి. ఒక సోలాపూరి పూరీస్కి వాటికి మాత్రమే ఆయిల్ వాడుతున్నారు. మిగతా అంతా మన గీతో ఐటమ్స్ అన్నీ గీనే యూజ్ చేస్తున్నారు. సో మనకి చాలా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ప్రకారంగా చాలా వరకు ఇప్పుడు అందరూ గీనే యూజ్ చేయమంటున్నారు. చాలా వరకు డాక్టర్స్ అయితే కానీ ఎవరైతే ఏమి ఆయిల్ తగ్గించండి అంటున్నారు. సో వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని కొత్తగా వీళ్ళు ట్రై చేశారు గీతోనే అంతా దోసెస్ అన్నీ. చాలా బాగుంది. నిన్న నేను మా బాబు వెళ్ళాము. బాగా నీట్గా పెట్టున్నారు. లోపలంతా క్లీన్గా ఉంది. సోడాస్ కూడా కొత్త వెరైటీ ఆఫ్ సోడాసు. సో ఇది చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. లోపలంతా మనకి మన కళ్ళ ముందరే దోశ వేసేది అంత నీట్గా తెలుస్తుంది. మామూలుగా మనం రెస్టారెంట్ వెళ్తే లోపల వాడే కిచెన్ పెట్టుకొని ఎట్లా చేస్తున్నాడు ఏంది అనేసి ఒక టెన్షన్ లేకుండా మన కళ్ళ ముందరే అంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు. మన బిల్లింగ్ వేసుకోవడంతోనే దోశ అక్కడ బిల్లు వేయడంతోనే ఇక్కడ వీళ్ళకి లిస్ట్ వచ్చేస్తుంది. సో దోశ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు బిల్లింగ్ వేసుకొని లోపలికి వచ్చే లోపల. సో టోకన్ ప్రకారంగా మనకి ఇమీడియట్ దోశ కూడా లేట్ చేయకుండా ప్రాసెస్ ప్రకారం స్పీడ్గా వస్తుంది. ఇడ్లీ మేకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. లోపలంతా సిట్టింగ్ కూడా బాగా కూర్చోవచ్చు. పైన ఫ్యాను అసలు చూస్తూ ఉంటే కొండ మీద చూసానండి, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఈ మరి పెద్ద ఫ్యాను బాగా ఉంది. సో చూడండి, మీకు మన బ్లిస్ ఉంది కదా, బ్లిస్కి ఆపోజిట్లోనే వస్తూ ఉంది కరెక్ట్గా. ఇది ఈ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. మోస్ట్లీ 2 వీక్స్ అయింది అనుకుంటాను. సో నేను ఒక గీ పొడి ఇడ్లీ అనేసి మా బాబు ఒకటి చెప్పారు. ఇంకోటి నేను గీ సాంబార్ ఇడ్లీ ఒకటి చెప్పాను. చూడండి గీ సాంబార్ ఇడ్లీ ఎంత నీట్గా సాంబార్ వేసిస్తున్నారు చూడండి. అంటే ప్రతి ఒక్కటి ప్లేట్ల మీద కూడా అరిటాకులే వాడుతున్నారు. చాలా బాగుంది. అది మెయిన్. మామూలుగా అది అరిటాకులు లేకపోయేలకే మనకి కొంచెం నీట్నెస్గా ఉండదు. సో ప్రతి ఒక్కటి అరిటాకులు మెయింటైన్ చేస్తున్నారు. అరిటాకు వేసుకొని నీట్గా ఇస్తున్నారు. నేను గీ సాంబార్ ఇడ్లీ ఇది. ఇంకోటి గీ పొడి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి, మీకు చూపిస్తున్నాను. గీ పొడి ఇడ్లీకి పొడి వేసి గీని దాంట్లో బాగా రొటేట్ చేసి దాని తర్వాత దానిపైన గీ వేసిస్తున్నాడు. సో మా బాబు గీ పొడి ఇడ్లీ, నేను గీ సాంబార్ ఇడ్లీ అన్నీ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుంది. వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుంది. టేస్ట్ వైడ్ అయితే సూపర్గా ఉంది. ఐటమ్ క్లీన్గా ఉంది. మన కళ్ళ ముందరే అంతా రెసిపీని తయారు చేస్తూ ఉన్నారు. సో మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోపల ఎక్కడో వాడు రెడీ చేస్తున్నాడేమో, ఎట్లా చేస్తున్నాడేమో అనేది మన కళ్ళ ముందర అంత నీట్గా కళ్ళకు కనబడుతుంది. సో చాలా బాగుందండి. మేము ఈ గీ సాంబార్ ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ, ఆనియన్ ఊతాపము, షోలాపూరి ఈ 4 ట్రై చేసాము. 4 దేనికి దానికే సూపర్గా ఉంది టేస్టు. సో ఒక పూరీలో ఒకటే ఆయిల్, మామూలు రెగ్యులర్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. సో మిగతా అంతా గీతోనే చాలా వరకు ఇస్తున్నారు. సో మా కొడుకు అయితే చాలా హ్యాపీ ఇది తినేసేసి. చాలా బాగుంది డాడీ అంట వాడు. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ద బెస్ట్ హోటల్ అనిపించింది నాకైతే ఇప్పుడు ఉండే ప్రజెంట్ హోటల్స్లోకి. కొంచెం మనం కళ్ళ ముందరే మనకి రెసిపీని రెడీ చేసి ఇస్తున్నారు కాబట్టి మన కళ్ళ ముందరే మనం చూడొచ్చు జాగ్రత్తగా ఎట్లా రెడీ చేస్తున్నారు ఏంది ఏమనేసని. నాకు నా కొడుకు అయితే బాగా నచ్చిందండి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చూడండి ఫ్యాన్ ఎంత పెద్దదో. మొత్తం రెస్టారెంట్ అంతా కలిపి ఒకే ఫ్యాను. ఆ ఫ్యాన్తోనే మొత్తం రెస్టారెంట్ కవర్ చేస్తూ ఉంది. చాలా బాగుందండి రెస్టారెంటు. సో మనం ఎక్కడికైనా బిల్డింగ్కి వెళ్ళినప్పుడైతే మనకి ట్యాక్స్ అవి ఇవి పడుతుంది. సో ఇక్కడ ట్యాక్స్ గీక్స్ ఏం లేదండి, జిఎస్టీలు ఏం లేదు.
జస్ట్ బిల్లింగ్ ప్రకారంగానే బిల్లు టోటల్ వస్తుంది. సో నాకు ఈ 4 ఐటమ్స్ కలిపి 280 రూపీస్ అయింది. నేను 280 రూపీస్ పే చేశానండి. సో దాని తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా మా వాడు మళ్ళీ సోడా తాగుదాం డాడీ అన్నాడు. సో మీకు అక్కడ చూపిస్తున్నాను సోడా క్యాంటీన్. సో మా వాడైతే సోడాతో కంప్లీట్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ వంశీకృష్ణ మూవల. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ చేస్తుంటాను. మంచి రెస్టారెంట్ని అప్డేట్ చేస్తుంటాను. బాయ్.